ముక్తినాథ్ దేవాలయం దగ్గరికి రావాలని వచ్చాం. ఇది బస్ స్టాండ్. సరా రూట్ చాలా క్లిష్టంగా ఉంది. గోడ 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 ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే మనిషిని తీసుకెళ్ళడానికి 4,000, డోలీలో 4,000 అని కూడా 100 రకాల మాటలు మాట్లాడుతున్నారు. గుర్రానికి అయితే 500. ముక్తినాథ్ టెంపుల్కి రావడం జరిగిందండి. ఇదే ముక్తినాథ్ టెంపుల్. ఇక్కడ 108 జలధారల్లో స్నానం చేయాలని అంటారు, కానీ వాహని మాత్రం ఒకటే. అన్ని రకాల నుంచి వాటర్స్ అయితే రావు, ఒకే జలధార వస్తుంది. ఆ జలధార నుంచి వీళ్ళు 3 రకాలు 4 రకాల ఇవి పెట్టారు. ఇక్కడ శాస్త్రం ఏంటంటే ఈ 108 జలధారల్లోని స్నానం చేస్తే మంచిదని. మొదటి నుంచి ఆఖరి దాకా స్నానం చేసుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ముక్తినాథ్ టెంపుల్ ఇవ్వండిలా దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి బయట నుంచి నా ఫోటోగ్రఫీ అవ్వట్లేదు. తర్వాత 2 కొండాలు ఉంటాయి ఇక్కడ. ఇవ్వండి, ఈ కొండాల్లో కూడా స్నానం చేయవచ్చు. సుమారు 350 మెట్లు ఎక్కి రావాల్సి ఉంటుంది. తర్వాత 2 కిలోమీటర్ల దూరం అండి. బస్ ఆఫీస్ నుంచి 2 కిలోమీటర్ల దూరం. స్టార్టింగ్లో కొంచెం కొండలాగా ఉంటుంది, అది భయపెట్టడానికి. తర్వాత నుంచి డౌన్ ఎక్కువ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. రోజు వాకింగ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు, నడుచుకొని వచ్చేయచ్చు, ఇబ్బంది లేదు. బాబు ముక్తినాథ్ టెంపుల్, కర్ణాటక, జలధార, జ్వాలాముఖి, ఒక్రా టూరిజం. సో ఇది దేవాలయం ఎదురుగుండా విష్ణు స్తూపం. అన్ని మెట్లేనండి, కింద వరకు కూడా బౌద్ధ స్తూపం. ఎంట్రన్స్ గేట్. ఇక్కడి నుంచి మెట్లండి, చూడండి, అది పరిస్థితి. తర్వాత ఇలా వెళ్తుండగా అక్కడ రూట్ కనబడుతుంది కదా, ఆ రూట్ దిగిన తర్వాత మాత్రమే బస్ స్టాండ్ వస్తుంది. ఇది కేవలం 2 కిలోమీటర్లు వస్తుంది, కానీ కొంచెం కష్టతరమైన యాత్ర అయినప్పటికీ కూడా బాగుంటుంది. శుభం.